తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ తిరిగి క్రియాశీలక పాత్ర పోషించనుందని, రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాష్ట్రానికి చెందినది కాదని, తెలుగు జాతి సమగ్ర వికాసాన్ని ధ్యేయంగా పెట్టుకొని తెలుగువారు ఎక్కడున్నా వారిని బలోపేతం చేయాలని ఆశయంతో స్థాపించబడిందని ఆయన పునరుద్ఘాటించారు. ఇది తెలంగాణలోని టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపగా రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ఈ ప్రకటన ఎలాంటి ప్రభావం చూపుతోందన్న చర్చ మొదలైంది. చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యల్లో తెలుగుదేశం పార్టీ స్థాపన వెనుక ఉన్న ప్రాథమిక సిద్ధాంతాన్ని గుర్తు చేశారు. పార్టీని స్థాపించినప్పుడు తెలుగు జాతి అభివృద్ధి అనే నినాదంతో ముందుకు వచ్చామని, తెలుగువారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వారి ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని వివరించారు. రాష్ట్ర విభజన తరువాత తాత్కాలికంగా ఎదురైన కొన్ని సమస్యల వల్ల తెలంగాణలో పార్టీ బలహీనపడిందని అంగీకరించినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.